అప్పులిచ్చి అప్పు తీసుకున్న వారి ఆస్తులు లాగేసుకున్న వ్యక్తి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అని, ఆయనకు నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదని మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కాల గౌరీశంకర్ అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 24న నగరంలో జరిగిన ఎన్డీఏ సభకు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. ఇక్కడే టీడీపీ అభ్యర్థి అతిథి గజపతిరాజు విజయం ఖాయమైందని అన్నారు. విజయనగరంలో జరుగుతున్న అవినీతి, అక్రమణాలు, కబ్జాల పాలన కోలగట్ల వీరభద్రస్వామిది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందేనన్నారు. కోలగట్ల చరిత్ర అప్పులు తీసుకొని ఆస్తులు సమర్పించుకునేది ఆయన చరిత్రే అన్నారు. పాపం మీ అందరికీ తెలుసు, మీతో పాటు మరి మీ మీడియా మిత్రుడే, అతను కూడా జర్నలిస్టు, మన ఎలిశెట్టి వారి ఫ్యామిలీ. ఆ ఎలిశెట్టి వారి ఫ్యామిలీ అంటే విజయనగరంలో ఒకప్పుడు ఎలిశెట్టి వెంకటస్వామి నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉండేది, చాలా పెద్ద మనిషి. వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పాపం అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకుంటే మన తెలియంది ఏముంది, దానికి వడ్డీ మీద వడ్డీ. ఆఖరికి పాపం మాకు తెలిసింది మా చిన్నప్పటి నుంచి అక్కడ ఈ మధ్యకాలంలో వెంకటలక్ష్మి థియేటర్ అంటారు, కానీ పూర్వం అశోక థియేటర్ అనేవారు. ఆ అశోక థియేటర్ అంటే విజయనగరంలో అప్పుడు 8వ 9వ థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లకి పెద్ద థియేటర్ ఏదయ్యా అంటే అశోక థియేటర్. అటువంటి థియేటర్ను కూడా వీళ్ళు అప్పులు ఇచ్చి చాలామంది పాపం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు, కానీ తీర్చడానికి అవకాశం ఇవ్వకుండా దాన్ని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. అలాగే ఏంటంటే సాంబశివరాజు గారు దాన్ని దృష్టిలో ఉంచుకునే పోయి మీ దగ్గర అంటే చాలామంది దగ్గర ఏంటంటే హస్తవాసు, ఒకవేళ ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఇల్లు కొనాలన్నా కొంతమంది దగ్గర అప్పు తీసుకుంటే అది అప్పు తిరిగి తీర్చి వాళ్ళ ఆస్తులు నిలబడతాయి. కానీ ఇక్కడ అలా కాదు, పొరపాటును కానీ వీళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి స్వాహా అయిపోతాయి. అది విజయనగరం చరిత్ర చెప్తుంది. అది కాకుండా అక్కడ అలాగైతే ఏంటంటే ఇక్కడ కూడా ఆయన అంచులు అలీబాబా 40 దొంగలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆయన అప్పులు ఇచ్చి స్వాహా చేసుకుంటే ఇక్కడ మా కార్పొరేటర్ ఉన్నాడు శాంతినగర్లో కార్పొరేటర్, అతగాడు ఏంటంటే చాలా నీతి నిజాయివంతుడిగా, పాపం ఆయనకన్నా నీతి నిజాయివంతుడు ఎవరు కూడా మన దేశంలోనే లేనట్టు చెప్తారు. ఏమిటయ్యా నీతి నిజాయితీ అంటే ఆ తల్లిదండ్రులు చాలా నీతి నిజాయితీగా పెంచారు. కానీ మాకు తెలుసుండి ఆయన గెలుపు గురించి ఒకప్పుడు బాగా కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన కాపుకంటి రమేష్ అని చెప్పేసి, ఆయన అట్ల రమేష్ అంటారు. ఆయన దగ్గరే సుమారు 80 లక్షలు, ఎందుకంటే ఆ వార్డు ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. శాంతినగర్ 80 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఆయన ఎప్పుడు ఇస్తారో తెలియక మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఏంటంటే ముందు ఎలక్షన్ కట్టెక్కిపోవాలి, ఎలక్షన్ అయిపోయినప్పుడు నీ సంగతి చూద్దాం. ఆయన ఒక్కడే కాదు బాధితులు, మాకు తెలుసుండి ఈ పరిసర ప్రాంతంలో సుమారు 20-30 మంది ఆయన మాటలు నమ్మి పాపం ఆయనకి డబ్బులు ఇస్తే ఈరోజు కూడా వడ్డీ సంగతి దేవుడెరుగు. ఎందుకంటే పాపం ఏదో అమ్ముకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని అంటే ఏదో 2 రూపాయలు వడ్డీ వస్తుందని ఇస్తే వడ్డీ సంగతి దేవుడెరుగు. అసలు కూడా ఎప్పుడు ఇస్తాడా లేదా అన్నటువంటి పాపం దీనస్థితిలో వారికి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం ఖాయం. ఎంచేతంటే విజయనగరంలో జరుగుతున్నటువంటి గతంలో మీకు చెప్పాను అవినీతి, ఆక్రమణలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నాయి. ఉదాహరణకి మొన్న మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వీరభద్రస్వామి కబ్జా చేస్తున్నారన్న విషయం ఆయన దృష్టికి వెళ్ళిందంటే ఇక్కడ ఎంత కబ్జాలు జరుగుతున్నాయి అన్నది వాస్తవంగా తెలుసుకోవచ్చు. అది కాకుండా ఒక విధంగా చెప్పాలంటే వీరభద్రస్వామి గారి తాలూకా గత చరిత్ర, ఆ గత చరిత్ర ఏంటంటే అప్పులు తీసుకో, ఆస్తులు సమర్పించుకో ఆయన నానుడితో గతంలో ఆయన ప్రవర్తించారు. అంటే ఆయన దగ్గర ఎవరైనా అప్పులు తీసుకుంటే వాళ్ళ ఆస్తులు ఈయనకి సమర్పించుకోవాల్సిందే. ఎందుకంటే గతంలో 2004లో ఎమ్మెల్యేగా
గెలిచేటప్పుడు నేను వీరభద్రం గారు, ఎందుకంటే మా అందరికీ గురువర్యులు గౌరవనీయులు సాంబశివరాజు గారు తీర్చేసి ఆయన దగ్గర ఎలాగే కూర్చుంటుండగా ఆయన ఏదైనా నిజాన్ని కూడా అంటే వాస్తవాన్ని కూడా ఒక జోకిగా చెప్తుంటారు. వాస్తవాన్ని కూడా కూర్చునేటప్పుడు, ఓ స్వామి మీ దగ్గర ఎవడైనా అప్పు తీసుకున్నాడు అనుకో, ఆడ ఆస్తులు మీకు ఇచ్చేవచ్చిందన్నయ్య అన్న. ఏమిటి సాంబశివరాజు గారు ఏంటి ఎంత డైరెక్ట్గా అనేస్తారంటే ఈయన చిన్న వెకిలినే నవ్వాడు ఆ మాటకి. ఏమిటి ఎంత దీనిగా అన్నారని అంటే, ఉదాహరణకు ఆయన ఎప్పుడు కూడా మొయ్యి నుంచి ఆయన అప్పుడు ఆఫీస్ ఏంటంటే లక్కపందిరి వీధిలో ఆయన ఆఫీస్ ఉండేది, అక్కడికి వస్తుండేవారు. వస్తుండగా త్రోవలో చూస్తే సుమారు 45 ఎకరాలు బండారు అప్పలరాజు, ఆయన బొగ్గుల అప్పలరాజు అంటారు. అప్పుడు వాళ్ళకి ఏదో కొంత అప్పుగా ఇచ్చి అప్పుని వడ్డీ మీద వడ్డీ వేసుకొని, అందుకే వడ్డీ కాసులు కూడా అన్నాం, వడ్డీ మీద వడ్డీ వేసుకొని వాళ్ళు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఆ భూమిని వీళ్ళు 45 ఎకరాలు, ఇప్పుడు స్వామి రియల్ ఎస్టేట్ అని చాలా సంవత్సరాలుగా అక్కడ వెలిసింది, అయ్యప్ప స్వామి గుడి ప్రక్కన. అది ఒకటైతే, రెండోది మనందరికీ తెలుసు వెంకట పద్మ నర్సింగ్ హోమ్ అని చెప్పి. ఆ వెంకట పద్మ నర్సింగ్ హోము తాలూకా ఓనరు కృష్ణమోహన్ గారు అని చెప్పేసి ఆయన విజయనగరంలో చాలా గౌరవప్రదమైన మనుషుల్లో ఆయన ఒకరు. మాకు తెలుసుండి 75లో విజయనగరంలో మొత్తం జనాభాలో పెద్దలకి ఒక 10 కార్లు ఉన్నాయంటే, 10 కార్లు ఉండడం అంటే గొప్ప, అప్పుడు మోటార్ సైకిల్ ఉండడమే కష్టం. 10 కార్లు ఉన్నాయంటే ఆ కృష్ణమోహన్ గారికి కూడా ఒక కారు ఉండేది. అటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర పాపం అప్పు తీసుకున్నారు అంతే. అది కూడా వీళ్ళు అంటే సాంబశివరాజు గారు అన్న ఉదాహరణకి వీళ్ళు స్వాధీతం అయిపోయింది. నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఎన్నికైతే మరి విజయనగరంలో నాకు తెలుసుండి ప్రభుత్వ భూములు ఏవి కూడా ఉండనివ్వకుండా నువ్వు చేసేస్తావు. అందుకు అది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి అశోక్ గజపతిరాజు పోసపాటి వంశీయులు వాళ్ళైతే ఒక విధంగా చెప్పాలంటే విజయనగరంలోనే కాదు చాలా ప్రాంతాల్లో దాన ధర్మాలు చేసినటువంటి వంశం ఏదైనా ఉంది అని అంటే అది పోసపాటి వంశం. మేము చదువుకున్న కాలేజీ అయితేనేమి, ఇక్కడ అనుకోవడం ఎంఆర్ కాలేజీ, నీకు తెలుసు, నువ్వు చదివాను, నేను చదివాను, మంత్రి చదివాను. అదేవిధంగా సంగీత కళాశాల అయితేనేమి, మ్యూజిక్ కళాశాల అయితేనేమి, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సుమారు 200 ఎకరాలు కలిగినటువంటి కోరుకొండ సైన్స్ స్కూల్ అయితేనేమి, అలాగే ఎన్నో ఆస్తులు దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళకి నీకు ఎప్పుడు అవకాశం దొరికితే కబ్జా చేస్తున్నటువంటి నీకు ఎటువంటి పోలిక లేదని ఖచ్చితంగా అది ప్రజలు గమనిస్తారని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా దీన్ని ఆధారంగా చేసుకునే ఖచ్చితంగా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి వచ్చి అతిథి మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారని మీకు సభాముఖంగా మనం చేస్తాం.